అసలు పద్మావతి నేనేమడిగిందమ్మా? ఆస్తి అడిగిందా, నగలు అడిగిందా, లేదంటే డబ్బు అడిగిందా? లేదు కదా. నేనే తన వెంట పడి నా మనసుకి నచ్చి నా అంతట నేనుగా నా లైఫ్లోకి తెచ్చుకున్నాను. పద్మావతికి గనక డబ్బు మీద ఆశ ఉంటే నేను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని తెలిసినప్పుడే నన్ను నిలదీసేది. మనల్ని, మన కుటుంబం మొత్తాన్ని బజారుకి లాగేది. అలా చేయకుండా చివరి క్షణం వరకు నాతోనే ఉంది. నేను మరొక అమ్మాయి మెళ్ళలో తాళి కట్టేంత వరకు ఓపిగ్గా ఎంత బాధున్నా మొత్తం తన గుండెల్లోనే దాచుకుంది. ఆఖరి నిమిషంలో ఆత్మహత్యకి సిద్ధపడిందమ్మా. అదమ్మా పద్మావతి ప్రేమ. అదే అందరిలాంటి అమ్మాయి అయితే పోతే పోయాడని వదిలేసి అప్పటికే తన చేతికొచ్చిన ఆస్తి హోదాతో సంతోషంగా బతకడానికి ట్రై చేసేది. పద్మావతి అందరిలాంటి అమ్మాయి కాదు. తను స్పెషల్ అమ్మా. కోటికి ఒక్కరు కూడా ఉండరు. ఇన్ని వేల కోట్ల ఆస్తి మొత్తం ఒకవైపు, సాధారణ సీనయ్యగా పరిచయమైన నన్ను ఒకవైపు పెడితే తను నా వైపే ఉంది. ఇలాంటి గొప్ప ప్రేమికురాలు దొరకాలంటే, ఇలాంటి గొప్ప కూతురు పుట్టాలంటే, ఇలాంటి గొప్ప కోడలు రావాలంటే ఆ కుటుంబం మొత్తం తపస్సు చేయాలమ్మా. అలాంటి నా పద్మావతిని వదులుకుని ఈ ముష్టిదాన్ని నాకు అంటగట్టాలని చూశారు. అసలు నువ్వు తెలివైన దానివి అనుకోవాలా లేదా అమాయకురాలు అనుకోవాలా నాకు అర్థం కావట్లేదమ్మా. చాలమ్మా, చాలు. నీకేం కావాలమ్మా? ఈ ఆస్తి, ఈ హోదా, ఇంతే కదా. ఉంచుకోమ్మా, అన్నీ నీ దగ్గరే ఉంచుకో. వాటి మీద కూర్చొని ఊరేగు. నేను, నా పద్మావతి మాతో పాటు వచ్చి అందరితో వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉండి డబ్బు తింటూ, డబ్బు తాగుతూ, డబ్బు మీద పడుకో. రా పద్మావతి. విష్ణు గారు ఒక్క నిమిషం. ఆంటీ, ఆంటీ మీరేం మాట్లాడరేంట ఆంటీ? ఎవరే నీ కాంటీ? ఏ లెక్కన నేను నీ కాంటీ? నీకు నాకు చుట్టరికం ఉందా? బంధుత్వం ఉందా? లేక నా అక్కకో తమ్ముడుకో పుట్టావా? నువ్వు నోర్మై. ఎవరివే నువ్వు? నా ఎదురుగా నిలబడి నన్నే పేరు పెట్టి పిలుస్తావా? చంపేస్తాను. మా అందరికి దూరంగా ఎక్కడో చిన్న ఇంట్లో సంతోషంగా బతుకుతున్నా నా కొడుకు కోడల లైఫ్ లోకి నీ కూతురిని పంపించి పెద్ద కూతురి చావుకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ మాస్టర్ గారి బిడ్డ జీవితాన్ని నాశనం చేసి
మళ్ళీ అదే పేరు పెట్టుకుని నా కొడుకు జీవితంలోకొచ్చి మీరు చెయ్యాల్సినవన్నీ చేస్తూ మమ్మల్నందర్నీ నమ్మించి అంత పెద్ద కథ నడిపి చివరికి నీ గుట్టు బయటపడేసరికి నా మీద నిందలు వేస్తారా రాస్కెల్స్? మిమ్మల్ని మామూలుగా చంపకూడదు. పెట్రోలు పోసి నిలువున తగలబెట్టాలి. ఏంటిది కామాక్షి? విషయం నీ దాకా వచ్చేసరికి ప్లేట్ మారుస్తున్నావా? నీ కొడుకు దగ్గర సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? అంత అవసరం మా వదినకి లేదు. నాకు కూడా మీ మీద మొదటి నుండి అనుమానంగానే ఉంది. కాకపోతే మా విష్ణు మాస్టర్ గారికి మాటిచ్చాను అని మాతో అన్న ఒకే ఒక్క మాటతో మేమంతా ఆగిపోయాం. కానీ వదిన విష్ణుని పద్మావతిని పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు అడిగింది. ఆ దిశగా ముహూర్తాలు, పెళ్లి పత్రికలు కూడా సిద్ధం చేసింది. వదినకే కాదు, మా అందరికీ కూడా విష్ణు పద్మావతినే పెళ్లి చేసుకోవాలనుంది. వాడి వైపు నుండి పాజిటివ్గా రాకపోయేసరికి మేం చేయగలిగింది లేక అలివేల్తో పెళ్లి కొప్పుకున్నాం. సరే, ఓకే, ఒప్పుకుంటున్నాం. మేం కావాలనే చేశాం. కామాక్షి గారిది ఏ తప్పు లేదు, అంతే కదా? అంతే. జరిగినవన్నీ వదిలేద్దాం. ఏ సంఘటనలను ఆవిడ ఎలా తనకు అనుకూలంగా మార్చుకుందో, పద్మావతిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో అవన్నీ వదిలేద్దాం. ఎక్కడిదాకో ఎందుకు, ఈ పెళ్లిలోనే తీసుకుందాం. ఈ జై ఇక్కడికి ఎలా వచ్చాడు? గతంలో వచ్చినవాడు ఆ తర్వాత ఏమయ్యాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ జైని ఎవరు లాక్ చేశారు? ఈ విషయంలో క్లారిటీ వస్తే మొత్తం అన్నింటికి అర్థాలు అర్థమవుతాయి. ఎక్కడో చచ్చిపోయిన మాస్టారు, ఎప్పుడో వెళ్లిపోయిన అలివేలు విషయం వదిలేద్దాం. జై ఇక్కడే ఉన్నాడు. మమతానురాగాల మేళవింపు మమతల కోవెల ఈ నెల 15వ తారీఖు నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30 తను మండపానికి వస్తుంటే తనని రాకుండా గదిలో బంధించింది ఎవరు? ఈ కామాక్షి దేవి కాదా? ఇది నిజం కాదా? చెప్పు జై, నిన్ను బంధించింది ఎవరు? నిన్ను బంధించింది ఎవరు? చెప్పు బాబు, మండపం దాకా నాతో వచ్చిన వాడివి నిన్నక్కడికక్కడ ఎవరు కిడ్నాప్ చేశారు? అందరికీ తెలియాలి కదా.
ఇప్పటికే పద్మావతి చాలా కష్టపడి విష్ణుని దక్కించుకుంది. ఇప్పుడు నేను విషయం చెప్తే ఈ కామాక్షి ఇంకా టార్చర్ చేస్తుంది. వాళ్ళకి మధ్యలో గొడవలెందుకు? అయిందేదో అయిపోయిందే. ఇప్పుడు నోరు రావడం లేదెందుకు జై? చెప్పు. చెప్పండి జై, మిమ్మల్ని ఎవరు లాక్ చేశారు? తెలీదు. నేను ఎలా రూమ్లోకి వెళ్ళానో గుర్తులేదు. ఎవరో సడన్గా ముక్కు మూసి నన్ను రూమ్లో వేశారు. బహుశా ఇది కూడా ఈ నేత్ర భువనేశ్వర్ల పనే అయి ఉంటుంది. మేమా? మాకు అవసరం లేదు. ఎందుకంటే జై ఇక్కడికి వస్తే నీ కూతురు పెళ్లి ఆగిపోతుంది కదా. ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. రే విష్ణు, ఈ అమ్మ కూతుర్లిద్దరూ పెద్ద దొంగలని ఇప్పుడు నీకు అర్థమైంది కదా. హే భువనా, మీరిక్కడి నుంచి వెళ్తారా లేక మమ్మల్ని మెడపట్టి బయటికి గంటించమంటారా? వెళ్తాం, ఇప్పుడు వెళ్తాం. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎటువైపు నుంచి వస్తామో తెలీదు. ఏయ్ పద్మావతి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను మాత్రం వదలను. అసలు నేను నిన్ను వదిలితేనే కదా నువ్వు మరొకరిని పట్టుకోవడానికి. వెళ్దాం పదమ్మాటే, నీతో బోల్డ్ అంత పనుంది. విష్ణు బ్రో, పద్మావతి, ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. చూసించాలు, వెళ్దాం పదమ్మాటే. నడు రా. ఏదైతేనేం మొత్తానికి విష్ణు పద్మావతిలో పెళ్లి జరిగింది. పద్మావతి కడిగిన ముత్యంలా మా ఇంటి కోడలిగా అడుగు పెడుతుంది. ఇక ఈ విషయాన్ని అందరూ వదిలేయండి. ఈ జంటకి మిగిలిన కార్యక్రమాల గురించి ఆలోచించండి. పద్మావతి, పదండి. పదండి. పద వెళ్దాం. కామాక్షి, వెళ్దాం పద. ఏంటి అడుగు ముందుకు పడ్డం లేదా? నువ్వు అనుకున్నది, చేయాలనుకున్నది మొత్తం రివర్స్ అయ్యేసరికి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయా? ఆ జై మన గురించి పాజిటివ్గా చెప్పబట్టి మనమంతా బ్రతికిపోయి ఎస్కేప్ అయ్యాం. లేదంటే ఈ రోజుతో మనకి విష్ణుకి మధ్యన బంధం తెగిపోయేది. గతంలో చాలాసార్లు నీ తెలివితేటలతో తప్పించుకున్నావు. కానీ ఈసారి మాత్రం నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. ఇది నీకు ఒక రకంగా పునర్జన్మే అనుకో. అన్నీ మర్చిపోయి కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టు కామాక్షి. చూడు కామాక్షి, ఈ వయసులో మనకు కావాల్సింది ప్రయోజకుడైన కొడుకు, కల్మషం లేని కోడలు. వాళ్ళిద్దరూ మనకి దక్కారు. వాళ్ళని చూసుకుంటూ గతాన్ని ఇక్కడే వదిలేసి కొత్త కథ వైపు అడుగులు వేయి. పద వెళ్దాం. ఆ
ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. వదినా, ఒకసారి వెళ్ళరా. నేనెందుకు? రా చెప్తాను. నేను చెయ్యకూడదు కదా. నువ్విప్పుడు పద్మావతికి అమ్మవి. నీ చేతులతో వెలిగిస్తేనే శుభం. రా. వెళ్ళమ్మా. ఏంటిది ఇలా వెలిగింది? కర్పూరం కొత్తదే ఉంటుందిలే పిన్ని, కంగారు పడకండి. శుభమాని కొత్త దంపతులు ఇంట్లో మొదటిసారి అడుగు పెడుతుంటే ఇలా అపశకునం ఎదురొచ్చిందేంటి? అవును కదా, నేను అదే అనుకున్నాను కామాక్షి. నువ్వుండగా అపశకునమేంటా అని. అంటే పెద్ద ముత్తైదువ్వి నువ్వుండగా హారతి మేమివ్వడం ఏంటి? నువ్వేరా నీ కోడలికి నీ చేత హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు. నేనా? అవునక్క, నీకు తప్ప అర్హత ఎవరికుంది? అందులోనూ నువ్వు నీ చేతులతో పద్మావతిని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఇక మీదట అంతా శుభమే జరుగుతుంది. పద్మావతి కోరిక కూడా నెరవేరుతుంది. అలా ఆలోచిస్తావేంటి కామాక్షి? త్వరగా కానివ్వు. అక్క, ఊరికి అలా తిప్పకూడదక్క, దిష్టి మాటలు చెప్పాలి. సరే, నీకు రాకపోతే నేను చెప్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, అత్తయ్య దిష్టి. అలా సీరియస్గా చూడకక్క. కొత్త కోడలికి అందరికంటే అత్త దిష్టే ఎక్కువగా తగులుతుందంట. అందుకే నీ పేరు కూడా చెప్పాను. ఇలాంటి రోజు కోసమే కదా మనం అందరం ఎంతగానో ఎదురు చూసింది. పద్మావతి, ఈ రోజు ఈ టైంని బాగా గుర్తుపెట్టుకో. ఈ క్షణాలు నీ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా వెళ్ళిపోతే ఎలా పద్మావతి? మీ అత్తగారు నిన్ను ఆహ్వానించాలి కదా.
లోపలికి పిలువు కామాక్షి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా పద్మావతి. ఆ అప్పుడేనా? వదిన రమ్మంది కదా, మళ్ళీ ఏంటి? మీ వదిన పని అయిపోయిందండి. అయిపోవడం అంటే అయిపోవడం కాదు, మీరు సీరియస్గా చూడకండి. నేను చెప్పింది లోపలికి పిలవడంలో. ఆ బాధ్యత అయిపోయింది అని. మరింకేముంది? ఇద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవాలి కదా. రోజు పిలుచుకునే పేర్లే కదా, కొత్తగా మళ్ళీ చెప్పుకోవడం ఏంటి? ఇలా చెప్పించడం ఆచారం. అయితే చెప్పే వరకు లోపలికి రానివ్వం.